సంఖ్య కలిగిన పూజలను పొందునది. 5 పూజలంటే ఇష్టపడునది. ఇంతగా 5 ఏమిటనమాట? వరుసగా గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. వీటికి ముద్రలు కూడా ఉన్నాయి. ఎన్నో పర్యాయాలు ఇదివరకు కూడా మీకు పురాణంలో చెప్పాను. మొదటిది ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. ఈ చిటికెన వేలు మధ్యలో బొటన వేళ్ళు చేర్చాలి. దీనికి గంధముద్ర అని పేరు. చిటికెన వేళ్ళ యొక్క మధ్యలో బొటన వేలుడు 2 ఇలా పెట్టి అమ్మవారికి చూపిస్తే మనం గంధం ఇచ్చినట్టే. ఇలా ముద్రతో గంధం ఇచ్చి అప్పుడు గంధం ఇస్తే అమ్మవారికి సంపూర్ణముగా గంధమును సమర్పించినటువంటి పుణ్యం వస్తుంది. ఆ తర్వాత రెండవది ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి. ఈ హం అనే బీజంతో అమ్మవారికి పుష్పం ఇవ్వాలి. పుష్పమునకు ఆకాశతత్వం అని పేరు. దీనికి బీజం హం. దీనికి ముద్ర ఏమిటనమాట? చూపుడు వేలు బొటన వేలు మధ్యలోకి చేర్చాలి ఇలాగా. ఆ తర్వాత ధూపం. దీనికి బీజం యం. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి. ధూపం ఎప్పుడు వాయువు ద్వారా వెడుతుందిగా, అందుకే దీనికి వాయుతత్వం అని పేరు అన్నమాట. ఈ బొటన వేలు చూపుడు వేలు మధ్యలో చేర్చాలి. దీనికి ధూపముద్ర అని పేరు. దీనికి బీజం యం. ఇది వాయుతత్వం. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి. ఆ తర్వాత దీపం. ఇది తేజస్తత్వాత్మం. దీనికి రమ్ అనేది బీజం. ఈ బొటన వేళ్ళు మధ్యవేలు యొక్క మధ్యలోకి చేర్చాలి. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఆ తర్వాత ఆఖరిది అమృత నైవేద్యం. నైవేద్యం పెట్టడం. దీనికి బీజం వం. ఇందులోంచే మొత్తం సమస్తమైన ఆహార పదార్థాలు పుట్టుకొచ్చాయి. అందుకే ఆ బీజమునకు ఆహార బీజము అని పేరు. దాన్ని ఒక్క అక్షరంలో వమ్ అంటున్నాం. ఈ వమ్ అనేది ఆహార బీజం కనుక ఈ అమృత నైవేద్యం ఇవ్వడానికి పనికొచ్చేటటువంటిది కనుక దానిని ఏం చేయాలి? అనామిక దగ్గర చేర్చాలి. బొటన వేళ్ళు 2 ఉంగరం వేలు యొక్క మధ్యలో చేర్చి ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి అంటే అమ్మవారికి నైవేద్యం ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు మనం నైవేద్యం పెడితేనే అమ్మవారికి సంపూర్ణంగా పూజ చేసినట్టు అవుతుంది. ఈ ముద్రలు గురువుల ద్వారా నేర్చుకుని ఈ పంచపూజలు నిత్యం అమ్మకి సమర్పించిన వాడు సాక్షాత్తు అమ్మ అయిపోతాడు. అమ్మకి వాడికి తేడా ఉండదట. అసలు అమ్మవారి ఉపాసకులకి అమ్మకి తేడా లేదన్నారు. అమ్మే భక్తుడు, భక్తుడే అమ్మ అవుతుంది.